అధికారం తెలంగాణ వచ్చినాక కొత్త అధికారం వచ్చినటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాలల్లా ఫామ్ హౌస్ లో వండుకొని ప్రగతి భవన్లో కనబడకుండా అందించిన పాలనకు సంవత్సరన్నర కాలంలో రోజు ప్రజల మధ్యన తిరిగి మీకు మంచి చేయాలన్న ఆలోచనకు మీకు ఈరోజు వ్యత్యాసం కనపడుతుందా లేదా వాస్తవం చెప్పాలి. ఎందుకంటే రోజు ఇంత మంచి పాలన అంటే గతంలో ముచ్చట చెప్పారు కానీ ఇల్లు లీలే. నిన్ననే మా అన్న దగ్గర పోయినాం, నేను మా మంత్రి గారు ఇద్దరం. ఏ ఊరికి పోయినామే? వాసలమరి. ఈ వాసలమరి గురించి చెప్తా. ఇది ముఖ్యమంత్రి ఆయన ఫామ్ హౌస్ పక్కనే ఉంటుంది, యాదగిరి గుట్టకు వచ్చేటప్పుడు చూసుకుంటా అరే ఈ ఊరు బాగాలేదు అని అక్కడ ఆగమవా అని ఒక అవ్వని నిలిచి కూసబెట్టుకొని, అవ్వ నువ్వు ఏం టెన్షన్ వాడకి ఊరు ఇల్లులు కట్టిస్తా అని చెప్పి పొంకనాల మాటలు చెప్పిండు, పోయిండు. ఏ రోజు కూడా ఇల్లులు కట్టలేడ. నిన్న మా అన్న ఉంగులేటి సీనన్న ఎమ్మెల్యే గారు బీర్లాయలన్న నేను మేమందరం పోయి నిన్న 250 ఇల్లులు ఓకే అదే ఊర్లో ఊర్లోనే ఇయ్యడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మా కలెక్టర్ గారు హనుమంతన్న కూడా ఉండు చెప్పిన 3 నెలలకు కట్టించేటువంటి ప్రయత్నం చేయమని. ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు ఎట్లా వస్తాయో మీకు పైసలు. ఆ రకంగా మీరు కట్టుకుంటే ప్రతి వారం మీరు కట్టి ఫోటోలు పెడితే వాళ్ళు ఎమ్మటే పైసలు ఇస్తారు. పైసలకి ఏమి ఇబ్బంది లేదు. ఇది ముచ్చట కాదు, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు, ఎందుకంటే గత ప్రభుత్వం మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు కేసీఆర్. అంటే బ్రహ్మాండమైన ధనిక రాష్ట్రం ఉండే మనది 2014లో. ఏం చేసిండు? నీళ్లు నిధులు నియామకాల మీద 1600 మంది బలిదానాలు చేసుకొని తెస్తే నీళ్ళేమో రొయ్యల పులుసు ఇది రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని చెప్పిండు. ఇవాళ వచ్చి మళ్ళీ నిన్న మన బనకచెర్ల తీసుకొచ్చి మనకు బంక రాకనిక చూస్తుండు. అసలు ఈ బనకచెర్ల బంక ఆయన పెట్టిన బంకనే. 2016లో పోయిండు, ఆడ కూర్చొని ఇక పొంకనాల మాటలు ఉన్నాయిగా, ఈ ఆగమయ్యకు చెప్పినట్టు ఆగమమ్మకి చెప్పినట్టు ఆడ పోయి చెప్పొచ్చిండే మస్తుగున్నాయి, నీళ్ళని సముద్రంలో కలుస్తున్నాయి, 3000 టీఎంసీలు. ఇదంతా ఎందుకు మొత్తం అట్లా తీసుకొచ్చి ఇట్లా తిప్పుకొని వెనకదాకా రారి 2 రాష్ట్రాలు మంచిగా ఉండాలి, బేసిన్లు వద్దు బేసిజాలు వద్దు అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి ఈ కేసీఆర్. ఇలా చిన్నగా మళ్ళా దుకాణం బంద్ అయింది, మీరందరూ సంతోషంగా కనపడుతుర్రు, మీ అందరికి ఇంద్రం మిల్లులు వస్తున్నాయి. నిన్న మొన్న మొబైల్ ఫోన్లు చూసుకుంటే టింగు టింగ్ అని రోజు పైసలు పడుతున్నాయా లేవా? అంటే ఆలస్యమైన మిగులు రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రికి ఆ రోజు జాస లేకున్నా మీ మీద 8 లక్షల కోట్ల అప్పున్నా ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మీకు మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతుంది.